ఇంగ్లాండ్ టూర్కు భారత జట్టు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. కొత్త కెప్టెన్, కొత్త ఆలోచనలు, ఊహించని ఎంపికలు, అలాగే అందరినీ ఆశ్చర్యపరిచిన కొన్ని మిస్సింగ్ పేర్లు. భారత వన్డే క్రికెట్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికేలా బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇప్పుడు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒకవైపు యువ కెప్టెన్గా శుభ్మన్ గిల్కు బాధ్యతలు అప్పగించగా, మరోవైపు వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం టీమిండియా వన్డే జట్టులో పెద్ద మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. అయితే జట్టు ప్రకటించిన వెంటనే అభిమానుల దృష్టి కెప్టెన్సీపై కాకుండా మరో అంశంపై పడింది. అదే ఈ జట్టులో చోటు దక్కని స్టార్ ఆటగాళ్లు. పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ ఆదివారం రాబోయే ఇంగ్లాండ్ పర్యటన కోసం 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపిక కాగా, శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా చోటు దక్కింది. అయితే కోహ్లీ ఎంపిక అయిన ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి ఉంటుంది అని బీసీసీఐ వెల్లడించింది. అయితే ఈ జట్టులో ప్రకటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం యశస్వి జైస్వాల్. అలాగే ఇటీవల అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ అతనికి అవకాశం లభించకపోవడం అభిమానులను షాక్కు గురిచేసింది. అలాగే వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేశారు. ఆల్రౌండర్ల విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్ చూసుకోనుండగా, పేస్ దళాన్ని జస్ప్రీత్ బుమ్రా ముందుని నడిపించబోతున్నాడు. బుమ్రాతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ కూడా జట్టులో చోటు సంపాదించారు. అయితే అభిమానులు ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే జట్టులో కనిపించని పేర్ల గురించే. మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ఈ సిరీస్లో అవకాశం దక్కలేదు. గత కొన్నేళ్లుగా భారత జట్టుకు బ్యాట్తో, బాల్తో, ఫీల్డింగ్తో ఎన్నో విజయాలు అందించిన జడేజా లేకపోవడం కూడా పెద్ద చర్చగా మారింది. అయితే ఈ సమయంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి కూడా జట్టులో లేడు. గాయాల, ఫిట్నెస్ సమస్య కారణంగా సెలెక్టర్లు షమీకి విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్ వంటి ఆటగాళ్లకు కూడా ఈ వన్డే జట్టులో కనిపించలేదు. దీంతో సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి భవిష్యత్తులో జట్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ విషయానికి వస్తే జూలై 14లో తొలి వన్డే జరుగుతుంది. జూలై 16న సోఫియా గార్డెన్స్లో రెండో వన్డే జరుగుతుంది. జూలై 19న క్రికెట్కు మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో మూడో వన్డే జరుగుతుంది. ఈ 3 మ్యాచ్లు కూడా అభిమానులకు హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ అందించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఐర్లాండ్ టీ20 సిరీస్కు సంబంధించి కూడా బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2026లో గాయపడిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకుంటడంతో ఆయనకు సిరీస్కు దూరమయ్యాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత టీ20 జట్టులో మార్పులు చేశారు. అందులో భాగంగా భారత క్రికెట్లో సంచలనంగా మారిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి కూడా అవకాశం కల్పించారు. ఇప్పటికే తన బ్యాటింగ్తో రికార్డు సృష్టిస్తున్న ఈ 15 ఏళ్ల కుర్రాడికి జాతీయ జట్టు తలుపులు తెరుచుకోవడం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. మరోవైపు తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. మొత్తానికి చూస్తే ఇంగ్లాండ్ వన్డే సిరీస్, ఐర్లాండ్ టీ20 సిరీస్ల కోసం ప్రకటించిన ఈ జట్లు భారత క్రికెట్ భవిష్యత్తుకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఒకవైపు రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాల అనుభవం, మరోవైపు గిల్, నితీష్ రెడ్డి, వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాళ్ల జోష్. ఈ కొత్త కలయిక టీమిండియాకు ఎలాంటి ఫలితాలు అందిస్తాయో చూడాలి. మరి ఈ జట్టులో మీకు నచ్చిన ఎంపిక ఏది? అలాగే జడేజా, షమి వంటి సీనియర్ల జట్టులో ఉండవలసిందా అని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాలు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.